ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో కూరగాయల నారుమడి సాగులో మెలకువలు ఈ అంశం గురించి జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ వేణుగోపాల్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం వానాకాలం వరిలో చీడపీడల నివారణ ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు వింటారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పామ్ ఆయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దని సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ సాగు చేయడంలో ఉన్న భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు వినండి కూరగాయల నారుమడి సాగులో మెలకువలు ఈ అంశం గురించి జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ జి వేణుగోపాల్ గారితో పరిచయ కార్యక్రమం. ప్రస్తుత కాలంలో వివిధ రకాల కూరగాయల పంటల సాగు అనేటువంటిది చేస్తా ఉన్నాము. నిత్య జీవితంలో కూరగాయలను ఎక్కువ శాతం వినియోగించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ కూరగాయలలో ఎటువంటి కూరగాయలు ఎక్కువ ఇంట్లోనే పండించుకోవచ్చు? సాధారణ పద్ధతుల్లో వీటిని అధిక దిగుబడి సాధించాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా కూరగాయల సాగులో వచ్చేటువంటి తెగుళ్ల నివారణకు గాను నారులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైతు నారును పెంచేటప్పుడు ఏ విధమైనటువంటి పద్ధతులను అనుసరించాలి? మరి ఏ విధమైనటువంటి పద్ధతులను అనుసరించినట్లయితే నారు దశలో సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు? మరి రైతులు నారు దశలోనే కాకుండా ఈ కూరగాయల సాగు విధానంలో ముఖ్యంగా ఎటువంటి మెలకువలు పాటించినట్లయితే ఈ కూరగాయల సాగు వారికి మేలు చేసే విధంగా ఉంటుంది అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను కరీంనగర్ 1 కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంటలో ఉద్యానవన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ జి వేణుగోపాల్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం సార్. ముఖ్యంగా ప్రస్తుతం వర్షాకాలంలో ఈ కూరగాయల సాగు అనేటువంటిది మనకు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది. అయితే ఇప్పుడు మీరు పనిచేసేటువంటి ప్రాంతంలో ఈ కూరగాయలను, ఎటువంటి కూరగాయలను పండించడం అనేటువంటి జరుగుతుందంటారు? ప్రస్తుతము మనము అన్ని రకాల కూరగాయలు మనం చూస్తున్నామండి. ప్రజెంట్ మనకు మిరప కానివ్వండి, బీర, కాకర, వంకాయ, టమాటా ఇవన్నీ మనం అందుబాటులో సాగు చేస్తున్న రైతులందరూ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మనకు కరీంనగర్నే కాదు, మన వరంగల్ ఏరియాలో కానివ్వండి, కరీంనగర్, నిజామాబాద్ ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రతి చోట కూడా మనకు ఈ కూరగాయలు సాగు చేసే రైతులందరూ కూడా ఎక్కువగా కరీంనగర్ రావడం కానీ, నర్సరీస్ ఉండడం వల్ల, అదేవిధంగా వరంగల్లో నర్సరీస్ ఉండడం వల్ల చాలా చోట్ల కూడా ఈ యొక్క కూరగాయల సాగు అనేది రాను రోజుకి సాగు యొక్క విస్తీర్ణం అనేది పెరుగుతూ ఉంది. దీనికి ప్రస్తుతము మనకు అన్ని రకాల కూరగాయలు పెంచుకునే సమయం కాబట్టి, అంటే మామూలుగా పోయిన నెల అంటే జూన్ నెలలో రైతులు చాలా మంది కూడా నార్లు వేసుకోవడం జరిగింది. అంటే విత్తనాలు పోసుకోవడము, అదేవిధంగా అది ఇప్పుడు ఎదిగే దశలో ఉండము. అదేవిధంగా కొందరు రైతులు వారి యొక్క ఇప్పుడు వరంగల్ ఉందనుకోండి, కొందరు మిరప రైతులు అనుకోండి, వాళ్ళు కొంచెం లేట్ గా పెట్టే అవకాశం ఉంటుంది. కొంచెం కరీంనగర్ ఏరియా అయితే మనకు బ్యాడిగ లాంటి రకాలు తీసుకున్నట్లయితే వాటి కొంచెం లేట్ గా నాటుకునే విధానం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ సమయంలో కూడా కొందరు రైతులు టమాటా, మిర్చి, వంకాయ ఇలాంటి కూరగాయలన్నీ కూడా నారు పోసుకునే సమయం ఇది. కాబట్టి ఇప్పుడు అందరు కూడా నారు వేసుకునే ఆలోచనలో ఉంటారు ఖచ్చితంగా. అంటే ప్రస్తుతము ఇప్పుడు ఈ కూరగాయల సాగు చేసేటువంటి రైతులకు నారు పోసుకోవడానికి ఏ కాలం అనుకూలమైనది అంటారు? మామూలుగా అయితే ఇప్పుడు ప్రస్తుతం రైతులందరూ కూడా ఎవరైనా సరే ఉత్పాదకతకు, దిగుబడి కొరకు నాణ్యమైన నారును పెంచుకున్నట్లయితేనే అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి నారుని ఈ సమయంలో అంటే మనకు జూన్ లో ఎవరైతే నాటుకోలేదో జూలై మాసం కూడా అనుకూలమైనది. కాబట్టి దీని యొక్క నారుని పెంచుకునే అవకాశం ఉంటుంది. అయితే నారుని మనం మామూలుగా అయితే రైతులందరూ కూడా మనకు సాంప్రదాయ పద్ధతులు అంటే ఎత్తైన మళ్ళలో
మనం విత్తనమాలు తయారు చేసుకుని దానిపైన పెంచుకునే అవకాశం ఉంటుంది. అయితే దానికి తోడుగా మన రైతులు ఇవన్నీ మనం ఎప్పుడు చేస్తూనే ఉంటాం. కానీ ఆ రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు రకరకాల పద్ధతులు ఉన్నాయి మనకు నారును పెంచుకునే విధానంలో. అయితే మామూలుగా ఈ యొక్క సాంప్రదాయ పద్ధతిని రైతులు ఎంచుకోవడం గల కారణం ఏంటంటే మనకు ముఖ్యంగా అతి తక్కువ ఖర్చుతోని ఎత్తైనమ్మలు తయారు చేసుకుని దానిపైన గీతలు గీసుకుని దానిపైన విత్తనాలు పోసుకోవడం అలవాటుగా మారింది. దాని ద్వారా ఏంటంటే రైతులు చాలా రకాలుగా లాభం అంటే మనకు ఖర్చు తగ్గడం తప్పితే మనకు అదే విధంగా నాణ్యమైన నారును పొందే అవకాశం తక్కువ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మీరు నారు పెంచే విధానంలో చాలా రకాల పద్ధతులు ఉన్నాయన్నారు. అంటే ముఖ్యంగా ఎటువంటి పద్ధతులు ఉన్నాయంటారు? ముఖ్యంగా ఇప్పుడు రైతులు పెంచుకునే సాంప్రదాయ పద్ధతిలో వచ్చేసి మనకు ఎత్తైన మల్లని తయారు చేసుకుంటాము. అదేవిధంగా పల్లము అంటే ఒకే విధంగా ఫ్లాట్ గా ఉండే బెడ్లను కూడా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే దీని ద్వారా ఏంటంటే మన రైతులకి కొంచెము నష్టం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంటే మనకు అర్థం చేసుకుంటే ఏంటంటే మనకు నారుకుళ్ళు కానీ మనం ఇచ్చే నీటి తరల వల్ల అసమానతలు ఏర్పడి ఆ యొక్క నారు అనేది ఒకే విధంగా ఉండకపోవడం వల్ల కూడా నారు సరిగా రాకపోవడం, పీకినప్పుడు వేలు తెగిపోవడం ఇలాంటి సమస్యలు మనం ఎదుర్కొంటా ఉంటాం అనమాట. ఇది మనం సాంప్రదాయ పద్ధతిలో మనం ఉన్నాం అనమాట. అదేవిధంగా ఇప్పుడు మన హైటెక్ నర్సరీ కూడా మనకు అందుబాటులో రావడం జరిగింది. అంటే దీనికి ఒక స్క్వేర్ మీటర్ వచ్చి 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి దీనికి గవర్నమెంట్ తరఫున కూడా మనకు ములుగులో కానీ జీడిమెట్లో కానీ నర్సరీ గవర్నమెంట్ తరఫున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకో మెథడ్ ఏంటంటే మనకు కొంచెం అంటే హైటెక్ నర్సరీ కాకుండా సాంప్రదాయ పద్ధతి మధ్యలో ఉన్నటువంటి నర్సరీ మెథడ్ వచ్చేసి మనకు షేడ్ నెట్లలో ఫ్రూట్లలో నారు పెంచుకునే విధానం అనేది మనకు అందుబాటులో ఉంది. దీని ద్వారా కూడా రైతులు లాభపడే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు చాలా రకాలైనటువంటి పద్ధతులు అనేటువంటివి రైతులు పాటించవచ్చు అన్నారు. అందులో సాధారణ పద్ధతిలో రైతులు నారుని ఎలా పెంచుతారు, దానివల్ల ఏ విధమైనటువంటి లాభ నష్టాలు అనేటువంటివి ఉంటాయంటారు? అది మనకి ఇప్పుడు సాంప్రదాయ పద్ధతుల్లో మనకు ఉదాహరణకి ఈ రోజున మనము ఏ కూరగాయల విత్తనం తీసుకున్నా గానీ పూల విత్తనం తీసుకున్నా గానీ చాలా ఖర్చుతో కూడుకుంటుంది అనమాట. అంటే 10 గ్రాముల విత్తనం ఎంత లేదన్నా గానీ 350 నుంచి 600 రూపాయల వరకు ఉంటుంది. అదే బంతి విత్తనం అయితే 3 గ్రాముల విత్తనానికి వచ్చేసి మనకు 1,500 నుంచి 2,000 రూపాయలు కూడా ఉంది. ఈ యొక్క విత్తనం తీసుకెళ్లి మన సాంప్రదాయ పద్ధతిలో మనము ఈ ఎత్తైనమలలో మనం పెట్టుకోవడం ద్వారా మనకు నారు కుళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే విధంగా మనకు సరైన సమయానికి నారు అందకపోవడం జరుగుతుంది. ఒకదాని నుంచి ఇంకో దానికి మనకు తెగులు సోకి ఉన్న నారు కూడా చనిపోయే అవకాశం ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క సాంప్రదాయ పద్ధతిలో యొక్క నష్టాన్ని మనం చవి చూస్తాము. అదేవిధంగా మనకు ఈ నారుని మనము మెయిన్ పొలంలో ప్రధాన పొలం నాటుకున్నప్పుడు సరిగా ఎన్నుకోకపోవడం వల్ల కూడా రైతు సమయాన్ని కోల్పోవడం కాకుండా సరైన సమయంలో నాటలేకపోవడం వల్ల కూడా తను ఆదాయాన్ని పొందే అవకాశాన్ని కోల్పోతాడు. అంటే ఇప్పుడు ఈ సాధారణ పద్ధతిలో ఈ విధంగా నారును పెంచే విధంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా మన ఈ విధానాలు కాకుండా ఏమన్నా సాధనాలు అంటే ముఖ్యంగా మనకు ఈ యొక్క అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా షేడ్ నెట్లో ప్రోటీన్ నర్సరీ అనేది ఇది అద్భుతమైన పద్ధతి అని చెప్పొచ్చు. ఎందుకంటే తక్కువ స్థలంలో ఉన్న రైతులందరూ కూడా అంటే మనకు ఎక్కువ పొలంలో వేసుకోవాలనుకున్నప్పుడు తక్కువ స్థలంలో షేడ్ నెట్ వేసుకొని కూడా రైతులు నారు పెంచుకునే అవకాశం ఉండే విధంగా ఈ యొక్క షేడ్ నెట్ కింద ప్రోట్రేలను నారు పెంచుకోవచ్చు అనమాట. ఈ యొక్క షేడ్ నెట్ వచ్చేసి మన మార్కెట్లో వచ్చేసి మనకు ముఖ్యంగా 50% షేడ్ నెట్ ఉంటుంది, 70% షేడ్ నెట్ ఉంటుంది. రైతులు 50% షేడ్ నెట్ తీసుకోవడం ద్వారా 50% ఎండని తగ్గించే అవకాశం ఉండి మనకు ఈ యొక్క నారునికి తగిన మన సూర్యరశ్మి సోకడం ద్వారా మనం వేసిన ప్రతి విత్తనం కూడా ఈ యొక్క ప్రోట్రేలు అంటే మన అందరికి తెలుసు. ఈ యొక్క 9 గుంతలే ఉంటాయి ప్లాస్టిక్ ట్రేలు. అదేవిధంగా 104 గుంతలే కూడా మనకు అందుబాటులో మార్కెట్లో ఉన్నాయి. ఈ యొక్క ప్రోట్రేస్ వచ్చేసి మనకు మండికని బట్టి అంటే మన కొనే విధానం బట్టి అంటే మనకు 0.4 mm ఉంది, 0.6 mm ఉంది, 0.8 mm మందంతో మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వీటిని తీసుకొచ్చుకున్న రైతు అందరూ కూడా ఈ యొక్క ప్రతి ట్రేలలో ఈ యొక్క గుంతలలో ప్రతి విత్తనాన్ని మనము ఈ యొక్క మాధ్యమాన్ని వాడతాం. అంటే మనం వెర్మి కంపోస్ట్ అని కోకోపీట్ మనం వాడే అవకాశం ఉంటుంది ఈ ట్రేలలో నింపుకోవడానికి. దానిలో ఒక్కొక్క విత్తనం వేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి విత్తనం మొలకెత్తే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే విధంగా మనము అది ట్రాన్స్పోర్ట్ చేయడానికైనా సరే రవాణా చేయడానికైనా సరే అంటే మనకు ఈ యొక్క నారుని తీసి మనం ప్రధాన పొలం నాటుకుంటప్పుడైనా సరే ఎలాంటి వేర్లకి నష్టం లేకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క షేడ్ల కింద ప్రోటీన్ల ద్వారా రైతులు పెంచుకోవడం ద్వారా మనం నారు అనేది నష్టపోకుండా అదే విత్తనం అనేది వృధా కాకుండా ఉంటుంది. ఎందుకంటే మనకు ఎకరానికి ఒక 60 గ్రాముల టమాటా విత్తనం సరిపోతే అదే మనం సాంప్రదాయ పద్ధతిలో విత్తనములు చేసుకోవడం ద్వారా అది మినిమం ఒక 100 గ్రాముల నుంచి 200 గ్రాముల పైన అయ్యే అవకాశం ఉంటుంది. అంటే రైతు యొక్క ప్రోటీన్లో నర్సరీ పెంచుకోవడం ద్వారా తను ఒక మనం విత్తన దశలో అంటే మనం నారు పెంచుకునే దశలో రైతు మినిమం ఒక 5,000 నుంచి 12,000 రూపాయలు ఖర్చు తగ్గించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కూరగాయల రైతులైనా సరే అదేవిధంగా పూల నర్సరీ సాగు చేసే రైతులైనా సరే. ట్రేలలో ఈ విధంగా ఉంటే మరి ట్రేలలో
వాడేటువంటి మాధ్యమాలు అనేటువంటి ఏమిటి? వీటిలో ఎత్తైన మల్లలో మనం విత్తనాలు వేయడం ద్వారా భూమిలో నుండి వచ్చే సూక్ష్మజీవుల ద్వారా మనకు శిలీంధ్రాల వ్యాప్తి ఎక్కువ ఉండడం వల్ల మనకు నారు కులిపోయే అవకాశం మనం చూస్తూనే ఉన్నాము. అలాంటి నష్టం రాకుండా ఉండడానికి ఈ యొక్క ప్రోటీన్ లో మనము ఈ యొక్క స్టెరిలైజ్ చేసినటువంటి కోకోపీటు మాధ్యమాన్ని, అదేవిధంగా పోషకాల కోసం వెర్మి కంపోస్ట్ ని, అదేవిధంగా అవసరమైతే ఇసుకను కూడా వాడుకునే అవకాశం ఉంటుందన్నమాట. దీని ద్వారా ఏంటంటే మనకు ఈ యొక్క విత్తనం మొలకెత్తిన తర్వాత ఆ వేర్లకు గాలి రావడానికి ఈ యొక్క మాధ్యమంలో పెర్లైట్ గానీ వెర్మిక్యులేట్ గానీ మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. దీని ద్వారా గాలి ఎక్కువ ఆడి ఆ యొక్క ట్రేల యొక్క గుంతలో మనకు ఈ యొక్క నారు యొక్క వేరు చాలా బలంగా పెరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మనకు ఆ యొక్క కోకోపీట్ అనేది తేమను పట్టి ఉంచడం వల్ల రైతు కూడా రోజు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేకుండా 3 రోజులకోసారి నీళ్ళు ఇచ్చిన సరే ఈ ట్రేలలో ఆ యొక్క తేమ పట్టి ఉంచడం వల్ల మొక్క బలంగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రోట్రేల్లో నారు పెంచేటప్పుడు మరి రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటారు? ముఖ్యంగా ఈ యొక్క ప్రోటీన్లో నారు పెంచేటప్పుడు రైతులు అంటే మనకు ఒకసారికి వాడుకుంటున్నామా లేదా పదే పదే మనం ఈ యొక్క కూరగాయల నారు పెంచుతున్నామా అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోటీన్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా. ఎందుకంటే ఒక ప్రోటీన్ వచ్చేసి 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నవి. అయితే మనకు ఖర్చుతో కూడుకున్నట్టు వ్యవస్థ కాబట్టి కొంచెం ఖర్చు తగ్గించుకునే విధానం, లేదంటే మనం 3 సార్లు వాడుకుంటాం అనుకుంటే ఈ యొక్క ప్రోటీన్ మంచి మన్నికంగా కలిగిన నాణ్యమైన ప్రోటీన్ తీసుకునే అవసరం ఉంటుంది. అది 0.8 మందంతో ఉంటుందన్నమాట. అదే విధంగా మనం వాడేటువంటి కోకోపీట్ ఏదైతే ఉంటుందో అది స్టెరిలైజేషన్ చేసినటువంటి కోకోపీట్ ని వాడాలి. ఎందుకంటే మనము ఈ యొక్క కోకోపీట్ కానీ మనం అంతెందుకు మనకు వాడేటువంటి ఈ యొక్క సాంప్రదాయ పద్ధతిలో మనం నార్మల్ లో ఎలాగైతే పెంచుతున్నామో ఆ యొక్క నారుమడిని కూడా మనం స్టెరిలైజేషన్ చేసుకోవాలి. నిజానికి మామూలుగా రైతులందరూ ఏం చేస్తున్నారంటే ఈ యొక్క పద్ధతిలో పాటించినప్పుడు సాంప్రదాయ పద్ధతిలో మామూలుగా విత్తనాలు వేసుకోవడము, మామూలుగా నీళ్లు చల్లడము, అదే విధంగా మామూలుగా పెరగడానికి మందు చల్లడం జరుగుతుంది. కానీ ఆ యొక్క మట్టిని అంటే మనం ఎట్లయితే మనము మన చేతికి మట్టి అనేది ఎట్లయితే చేతులు కడుక్కుంటామో ఈ యొక్క విత్తనం వేసినప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి మనకు పనికిరాని సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ విత్తనం చెడిపోకుండా ఉండడానికి కూడా మట్టిని మనం కడగాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి మార్కెట్ లో మనకు ఫార్మాల్డిహైడ్ అనే మందు మనకు మార్కెట్ లో ఉంది. అది లీటర్ నీటికి 25 ml కలిపేసి పిచికారి చేయడం ద్వారా ఆ యొక్క మట్టి స్టెరిలైజేషన్ జరుగుతుంది అనమాట. దాని ద్వారా ఏంటంటే విత్తనాలు కూడా నాశనం అవ్వకుండా ఉంటాయి. అదే విధంగా మన యొక్క ప్రోటీన్ లో వాడుతున్నప్పుడు ఈ యొక్క కోకోపీట్ ఉన్న వెర్మి కంపోస్ట్ మాధ్యమాన్ని వాడుతున్నాం కాబట్టి ఈ యొక్క కోకోపీట్ కూడా స్టెరిలైజేషన్ చేసినటువంటి కోకోపీట్ ని మనం వాడాలి. డైరెక్ట్ గా తీసుకొచ్చుకుని వేయడం కాకుండా ఆ స్టెరిలైజ్డ్ అంటే డికంపోజ్డ్ చేసినటువంటి కోకోపీట్ ని వాడాలి. లేదు ఫ్రెష్ గా కోకోపీట్ మనకు అందుబాటులో ఉందనుకుంటే దాన్ని ఒక 24 నుంచి 48 గంటలు డైలీ ఒక 2-3 సార్లు వాటర్ తో నింపేసి దాన్ని నానబెట్టి 2-3 రోజులు నానబెట్టేసి తర్వాత నీళ్ళని బయటకు పారదోదాలి. అట్లా 2-3 సార్లు చేయడం ద్వారా ఏంటంటే మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సాల్ట్ పర్సెంటేజ్ అనేది మనకు ఆ యొక్క కోకోపీట్ లో 1 కంటే ఎక్కువ ఉంటుందంటే మొలకలు మొలకెత్తుతాయి. మొలకెత్తిన మొలక అనేది పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కోకోపీట్ ని అనేది ఖచ్చితంగా దాని ఈసీ ఒక 1 కంటే తక్కువ ఉండే విధంగా చూసుకొని మన కోకోపీట్ ని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా వెర్మి కంపోస్ట్ మనం ఎంత వాడాలంటే మనం ఒక 2 పాలు కోకోపీట్ ని వాడితే 1 పాలు వెర్మి కంపోస్ట్ వాడుకుంటే పోషకాలు అందుతాయి. అదే విధంగా 2 పాలు కోకోపీట్ ఉండడం వల్ల ఆ యొక్క వేరు అనేది ఆ వ్యవస్థ అనేది బలంగా ఆ యొక్క రూట్ బాల్ అనేది తయారవుతుంది. ప్రధాన పూలు నాటుకునేటప్పుడు ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. మరి ముఖ్యంగా ఈ నారు దశలో ఏ విధమైనటువంటి సస్యరక్షణ చర్యలు రైతులు చేపట్టాలంటారు? ముఖ్యంగా మనకు ఎక్కువ మంది రైతులు మనకు మన ఏరియాలో మిర్చి కానీ టమాటా కానీ వేసే రైతులందరూ కూడా ప్రోటీన్లు కాకుండా అదే విధంగా ఈ యొక్క సాంప్రదాయ పద్ధతులు ఎక్కువ వెళ్తున్నారు. కాబట్టి మామూలు ఈ మధ్య ఎక్కువ మనం గమనిస్తున్నట్లు మిరప నారులో చూసినట్లయితే మనకు కొనిఫీర్ ఎండు తెగులు అనేది నారు దశలో మనం గమనిస్తున్నాం. మనం అంటే మామూలుగా నారుకుళ్ళు తెగులు అనేది ప్రతి ఒక్క రైతు పొలంలో మనం చూస్తూ ఉంటాం అనమాట. ఒకదాని నుంచి ఇంకోదానికి వ్యాపించేసి కుప్పలుగా నారు చనిపోయే అవకాశం ఉంటుంది. దానికి మనము కాప్రాక్స్ క్లోరైడ్ లీటర్ నీటికి 3 గ్రాములు కలిపి పిచికారి చేయడం ద్వారా దాన్ని నివారించుకోవచ్చును. అదే విధంగా ట్రైకోడర్మా విరిడి కల్చర్ అంటే మనకు ట్రైకోడర్మా విరిడి అదే విధంగా ఈ యొక్క వెర్మి కంపోస్ట్ కలిపిన కల్చర్ ని ఒక 10 రోజులు మనము నీళ్లు చల్లి తయారు చేసుకుని దాన్ని నారు మల్లలో వేసుకోవడం ద్వారా ఈ యొక్క నారుకుల్ని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా మనకు ఈ యొక్క కొనిఫీర్ ఎండు తెగులు కూడా ఈ మధ్య మన మిరప తోటలో చూస్తున్నాం. కాబట్టి దానికి ఈ యొక్క కాప్రాక్స్ క్లోరైడ్ కానివ్వండి లేదంటే కార్బనిజం కానివ్వండి అదే స్ట్రెప్టోసైక్లిన్ అనే మందు లీటర్ నీటికి 1 గ్రాము కలుపుకొని పిచికారి చేయడం ద్వారా ఈ యొక్క కొనిఫీర్ ఎండు తెగులు అనేది మనం కంట్రోల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు నారు దశలో ఈ విధమైనటువంటి సస్యరక్షణ చర్యలు అనేటువంటి చేపట్టాలంటారు. అయితే ముఖ్యంగా మనం కనుక చూసినట్లయితే టమాటా కానీ మిర్చి కానీ వంకాయ కానీ చిక్కుడు కానీ ఇవి పెట్టేటప్పుడు కూరగాయల పంటలు పెట్టేటప్పుడు నారుమడి సాగు ఒక రకంగా ఉంటుంది. మరి తీగజాతి మొక్కలు మనం కనుక చూసినట్లయితే బీర, కాకర, చిక్కుడుకాయ లాంటి పెట్టినప్పుడు ఒక రకంగా ఉంటుంది. దానికి ఏ విధంగా మనం నారుమడి సాగు విధానంలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలంటారు? మామూలుగా అయితే మనం తీయటి కూరగాయల్లో ముఖ్యంగా కాకర,
బీర, సోర కానివ్వండి, పండ్లతో తీసుకుంటే మన పుచ్చకాయ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఏంటంటే నేరుగా విత్తుకునే విత్తనాలు అనమాట ఇవన్నీ కూడా. అయితే లేదు మనకు ఇంకా మనం దుక్కి కాలేదు అనుకున్న రైతులందరూ కూడా చిన్న చిన్నగా గ్లాసుల్లో కానివ్వండి, చిన్న చిన్న పాలిబ్యాగులో కానివ్వండి, లేదు అంటే ఎక్కువ లోతున్నటువంటి ట్రేలు కూడా మన మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. మనం మామూలుగా యూకాలిప్టస్ పెంచేసినటువంటి మనకు ట్రేస్ అందుబాటులో ఉంటాయి అనమాట. ఆ ట్రేలలో మనం వీటిని నాటుకుని 2 ఆకులు వచ్చిన దశలో మనం ప్రధాన పూలు నాటుకుంటే సరిపోతుంది. ఇంకోటి ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ మధ్య ఎక్కువ మేము గమనించింది ఏంటంటే ఈ యొక్క తేతి కూరగాయలు ఎవరైతే నాటుకుంటారో ఈ యొక్క కలుపు పెండిమితుల మందు పిచికారి చేయడం ద్వారా కూడా మొక్కలు పెరిగినంతం కూడా ఒక 10 రోజుల తర్వాత కూడా మొక్కలు వల్లిపోయే సిచ్యువేషన్ మనం గమనిస్తున్నాం. కాబట్టి కలుపు మందు అనేది పిచికారి చేయకపోవడం చాలా ఉత్తమం అనమాట. అదే విధంగా ఈ యొక్క ఎవరైతే బీర గానీ కాకర గానీ సాగు చేస్తున్నారో రైతులందరూ కూడా 2 ఆకుల దశలో అదే విధంగా 4 ఆకుల దశలో బోరాన్ పిచికారి చేయడం ద్వారా మనకు ఎక్కువగా మగపూలు రాకుండా తక్కువగా మగపూలు వచ్చి అధిక దిగుబడి కోసం ఆడపూలు ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం ఇచ్చేటువంటి వాటర్ ఎక్కువ అవడం వల్ల కావచ్చు, నత్రని ఎరువులు ఎక్కువ వేయడం ద్వారా కావచ్చు, అదే విధంగా మనకు ఒక పొద్దు ఎక్కువ ఎండ ఉండి సాయంత్రం కల్లా చాలా చల్లబడడం వల్ల ఈ యొక్క వాతావరణ మార్పుల ద్వారా కూడా ఈ యొక్క తేతి కూరగాయల్లో మగపూలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బోరాన్ పిచికారి అనేది ఖచ్చితంగా రైతులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ కూరగాయల సాగు చేసేటువంటి విధానంలో వివిధ రకాల కూరగాయలు అనేటువంటి మనకు నారుమడి అనేటువంటిది సాగు చేస్తా ఉన్నారు. అయితే అన్ని నార్లు ఒకే రకంగా వేసుకోవచ్చా? అలాగే నారు పెంచుకునే మన ట్రేలలో అయితే అన్నిటికీ ఒకే విధంగా ఉంటుందండి. ఓన్లీ మన బీర, కాకర ఇలాంటి వాటికి ఏంటంటే వాటి యొక్క వేరు అనేది పొడుగు ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఆ యొక్క ట్రే యొక్క గుంత సైజు పెద్దగా ఉండేది చూసుకుని మనము నాటుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఉద్యానవన పంటలలో భాగంగా ఈ కూరగాయలలో నారుమడి అనేటువంటిది సాగు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కూరగాయలను అధిక దిగుబడి కూడా రైతులు చేస్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి రాష్ట్ర అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు ఏమన్నా రాయితీలు ఇస్తున్నాయా? ఇస్తే ఎటువంటి రాయితీలను రైతులకు అందజేస్తున్నాయి అంటారు? ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఈ సంవత్సరం రైతులందరూ కూడా దగ్గర ఒక కరీంనగర్ జిల్లా రైతులకైతే 3,10,00,000 వరకు రైతు సంబంధించిన బడ్జెట్ రావడం జరిగిందండి. దానిలో భాగంగా రైతులందరూ కూడా ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎంతవరకు మనం మాట్లాడుకుంది ఏంటంటే మనం విత్తనం కొనుక్కోవడము, దాన్ని పెంచుకునే విధానం గురించి మనం తెలుసుకున్నాము. కానీ గవర్నమెంట్ వచ్చేసి మనకు ఆ యొక్క రైతుల యొక్క పరిధిలో ఉన్నటువంటి ఉద్యానాధికారిని కలిసినట్లయితే మనకు ఈ యొక్క నారుకు సంబంధించినటువంటి అప్లికేషన్ తీసుకుంటున్నారు అనమాట ఉద్యానాధికారులు. దాంట్లో భాగంగా ఏంటంటే 100% సబ్సిడీ ప్రతి రైతుకి మన కరీంనగర్ జిల్లాలో కానీ మన వరంగల్ జిల్లాలో కానీ ప్రతి జిల్లాలో కానీ ఈ యొక్క ఉద్యాన శాఖ ద్వారా MIDH ప్రోగ్రామ్ ద్వారా రైతులకు అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా టమాటా వచ్చేసి 8,000 మొలకలకి, అదేవిధంగా వంకాయ 8,000 మొలకలు, అదేవిధంగా మిరపలు వచ్చేసి 6,400 మొలకలు, ఇలా రకరకాల నార్లు మనకు మార్కెట్ లో మన ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ములుగు కానివ్వండి, జీడిమెట్లో ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రైతులకు అందుబాటులో ఉన్నవి. ప్రతి రైతుకు 2 హెక్టార్ల వరకు లిమిట్ తోని ఈ యొక్క కూరగాయల నారుని మనకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందించడం జరుగుతుంది అనమాట. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి మరి కూరగాయలు పెంచేటువంటి రైతులు నారుమడి పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు అనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా మా రైతు సోదరులకు, మా శ్రోతలకు వివరించినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. ఇంతవరకు శ్రోతలు కూరగాయల నారుమడి సాగులో మెలకువలు ఈ అంశం గురించి జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ జి వేణుగోపాల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. ఇప్పుడు వినండి వానాకాలం వరిలో చీడపీడల నివారణ ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. తెలంగాణ రాష్ట్రంలో అధిక మోతాదులో వరి పంటను సాగుబడి చేయడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పెద్ద మొత్తంలో వరి పంటను మన వర్షాకాలంలో సాగు చేస్తూ ఉంటారు. ఆ వ్యవసాయ క్షేత్రాలను రెడీ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే ప్రస్తుతం ఈ వానాకాలంలో వరి పంట సాగు చేసేటువంటి రైతులు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి రకాలను ఎంచుకోవాలి, ఏ విధంగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అనేటువంటి తదితర విషయాలను గురించి క్షుణ్ణంగా వివరించేందుకు గాను మనకు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్తే అండి. వానాకాలం వరి పంట సాగులో చీడపీడల యాజమాన్యం ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా అరికట్టాలంటారు? ఎందుకంటే విత్తన శుద్ధి చేసుకోవాలి ముఖ్యంగా. అదే విధంగా నారుమడిలో మనం నారు పీకే ముందు వారం ముందు కార్బోఫిరాన్ 3G గుళికలు ఒక 800 గ్రాములు ఒక ఎకరంకి సరిపడా నారుమడికి 800 గ్రాములు వేసుకుంటే గనక ప్రధాన పొలంలో వచ్చే మనకు ముగి పురుగు గాని ఉల్లికోడు గాని రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదే విధంగా నాటేసిన 15-20 రోజులప్పుడు గాని కొద్దిగా 2 రోజులు అటు ఇటుగా 15 నుంచి 25 రోజులప్పుడు పల్చగా నీళ్లు పెట్టేసి కార్బోఫిరాన్ 3G గుళికలు
ఎకరానికి 10 కిలోలు వేసుకుంటే మనకు సరిపోతుంది. దానివల్ల ఏంటంటే మొగి పురుగు అదేవిధంగా ఉల్లికోడు గాల్మిడ్ జంటం ఈ రెండింటి యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఈ వరి పంట సాగు విధానంలో ఎటువంటి తెగుళ్ళు అనేటువంటి ఎక్కువగా వస్తాయి? ఏంటంటే ఎక్కువగా తెగులు వచ్చేసి పాంపొడ తెగులు గాని, కాండం కుళ్ళు తెగులు, నీరు నిల్వ ఉండడం వల్ల కాండం కుళ్ళు తెగులు, పాంపొడ తెగులు, అదేవిధంగా పొట్టుకుళ్ళు తెగులు, అదేవిధంగా ఏంటంటే మనకు అగ్గి తెగులు ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వీటికి ఏంటంటే మనం కొద్దిగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఒకటి, ఎక్కువ నత్రజని ఎరువులను సిఫారసు చేసిన మేరకే వేసుకోవాలి. దఫాలుగా వేసుకోవాలి. 3 దఫాలుగా వేసుకోవాలి. 100 కిలోల నత్రజని యూరియాని 3 దఫాలుగా వేసుకోవాలి. అలా చేసుకుంటే మనకు రోగాలను కొద్దిగా నివారించుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే కాండం కుళ్ళు గమనిస్తామో నీళ్లు తీసేసి పొలాన్ని ఆరబెట్టడం ఒకటి, అదేవిధంగా మనకు పిచికారీ చేసుకోవాలి. టిల్ట్ గానీ కాంటాఫ్ ప్లస్ గానీ, టిల్ట్ అయితే 1 మిల్లీలీటర్ 1 లీటర్కి, కాంటాఫ్ అయితే 2 మిల్లీలీటర్ 1 లీటర్కి పిచికారీ చేసుకుంటే కాండం కుళ్ళు నుంచి నివారించు. అదేవిధంగా పాంపొడ తెగులు కనుక అబ్జర్వ్ చేస్తే దీనికి ఏంటంటే మనం గట్ల మీద ఉండే కలుపును ముందుగా తీసేయాలి. ఇది ఏంటంటే పాంపొడ తెగులు ఏదైతే గడ్డి జాతి మొక్కకు సంబంధించిన ఆ మొక్కల మీద ముందుగా వచ్చేసి మన గట్ల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. గట్ల దగ్గర ఉండే వరి పొలంకి ముందుగా అటాక్ అవుతుంది పాంపొడ తెగులు అని. తెగులు ఏంటంటే కొద్దిగా గడ్డి లేకుండా చూసుకోవాలి, కలుపు లేకుండా చూసుకోవాలి, నత్రజనిని తగ్గించుకొని వేసుకోవాలి. సిఫారసు చేసిన నత్రజనిని దఫాలుగా తక్కువ మోతాదులో వేసుకుంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ఉధృతి కనుక ఎక్కువగా గమనించినట్లయితే దానికి ఏంటంటే మనకు వెలడామైసిన్ లేదా హెక్సాకోనిజోల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. కొద్దిగా తొడుమ మీద అంటే కాండం మీద తొలుల మీద పడేటట్టు పిచికారీ చేసుకుంటే తొందరగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రాపికోనిజోల్ అయితే 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్న ఈ పాంపొడ తెగులు కాండం కుళ్ళు తెగులు నుంచి కూడా నివారించు. మరి తెగుళ్ళ నివారణ ఈ విధంగా ఉంటే మరి వరి పంటను ఆశించేటువంటి పురుగులు చాలా రకాలుగా ఉన్నాయి. ఆ పురుగులు వాటి నివారణకు రైతులు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా ఏంటంటే మనకు ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల వరకు అంటే ఒక అడుగు అంతా గ్యాప్ పెట్టుకోవాలి. తూర్పు పడమర దిశగా గ్యాప్ ఖాళీ బాటలు వదిలేయాలి. వదిలేస్తే ఏంటంటే గాలి వెలుతురు ధారాళంగా సోకి పురుగులు ఉధృతి తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇదేంటంటే మనకు ఎక్కువగా మనకు వచ్చే BPH బ్రౌన్ ప్లాట్ హాపర్ అంటే దీన్ని ఏమంటామంటే మనకి అంతా మాడిపోతా ఉంటుంది అన్నట్టు. దానికి బ్రౌన్ ప్లాట్ హాపర్ రాకుండా చూసుకోవచ్చు. మసిపోయినంటారు రైతులు, సుడిదోమ అంటారు. ఎందుకంటే సుడుగా ఎండిపోతా ఉంటుంది అన్నట్టు. ఈ ఖాళీ బాటలు వదలడం ఒకటి, ప్లస్ నత్రజనిని సిఫారసు చేసిన మేరకే వేసుకోవాలి. విచక్షణ రహితంగా నత్రజని రసాయనిక ఎరువులు వాడితే కనుక సుడిదోమ వచ్చే అవకాశం ఉంటుంది, మొగి పురుగు వచ్చే అవకాశం ఉంటుంది, అదేవిధంగా అగ్గి తెగులు వచ్చే అవకాశం ఉంటుంది, అదేవిధంగా బ్యాక్టీరియా ఎండాకు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే కొద్దిగా సిఫారసు చేసిన ఈ నత్రజని కానీ మిగతా ఎరువులు కానీ సిఫారసు చేసిన లోపే వేసుకోవాలి. సిఫారసు మేరకే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కనుక ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఏంటంటే మనం ఇట్లా గుళికలు వేస్తా ఉన్నాం, 3G గుళికలు. అదేవిధంగా మనకు దోమ గమనించినట్లయితే కనుక ఎసిఫేట్ పిచికారీ 1.5 గ్రామ్ కానీ, లేకుంటే ఇమిడాక్లోపిడ్ మందు కానీ, లేకుంటే కొరాజిన్ మందు కానీ 0.3 ml కొట్టి పిచికారీ చేసుకుంటే మనకు దోమను కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఆకు చుట్టు పురుగు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే ఆకుని చుట్టుకొని మధ్యలో ఉండి పత్రహరితాన్ని గోకి తినేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కిరణజన్య సమక్రియ హ్యాంపర్ అయిపోయి అంటే ఆగిపోయి పత్రహరితం అనేది మనకు పిండి పదార్థం తయారు కాకుండా గింజలు కూడా తాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మీరు ప్రొఫినోఫాస్ కానీ, లేకుంటే కొరాజిన్ కానీ, లేకుంటే ఎసిఫేట్ కానీ ఇలాంటి మందులు కొట్టుకున్నా ఈ మనకు ఆకు చుట్టు పురుగు నుంచి కూడా మనం రక్షణ కల్పించు. మరి ఇవే కాకుండా ఈ పిండి నల్లి, కంకి నల్లి, నల్లె కంకి తెగులు అని కూడా ఎక్కువగా కనబడతా ఉంటాయి. రైతులు తీసుకొచ్చి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ అంటే ఏఈఓలకు కానీ ఏఓలకు కానీ చూపిస్తూ ఉంటారు. దానికి నివారణకు ఏం చేయాలంటారు? ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ కంకినల్లి కానీ ఇక కంకినల్లి వచ్చేది ఏంటంటే కొద్దిగా మనకు గింజ బయట పడ్డప్పుడే మనకు కనబడుతుంది. గింజల మీద మచ్చలు వచ్చేసి ఆ విధంగా వస్తుంది. నల్ల గింజలు కనబడతాయి అన్నట్టు, నల్ల మచ్చల గింజలు. వీటికి ఏంటంటే మనకు పూతకు ముందు అంటే వరి పూతకు వస్తుందనగా 1 వారం రోజుల ముందు 2 సార్ల వ్యవధిలో మనకు పైరోమెసిపిన్ ఓబెరాన్ 1 మిల్లీలీటర్లు, అదేవిధంగా టిల్ట్ 1 మిల్లీలీటర్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ కంకి నల్లి నివారణ కూడా చేసుకో. ఇది ఎక్కడైతే కొద్దిగా మబ్బులు బట్టి కొద్దిగా వర్షపు తుంపర్లు ఉన్న దగ్గర ఇలాంటి కంకి నల్లి రావడం, అదేవిధంగా మీరు అన్నట్టు ఇవి నల్ల గింజలు రావడం, నల్ల మచ్చలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. వీటికి ఏంటంటే ప్రొఫినోఫాస్ ఓబెరాన్ 1 మిల్లీలీటర్ ప్లస్ టిల్ట్ 1 మిల్లీలీటర్ కలిపి పిచికారీ చేసుకుంటే మనకు కంట్రోల్ అయిపోయింది. లేకుంటే నాటివ్ అని మడుగు మందు కొట్టినా కొద్దిగా మనకు ఈ మచ్చల నుంచి మనకు వరిని కాపాడుకో. ఇవే కాకుండా ఈ దోమల ద్వారా కూడా వరి పంటకు ఎక్కువగా నష్టం అనేటువంటిది వాటిల్లుతుంది. ఈ దోమల వల్ల ఎటువంటి వ్యాధులు వస్తాయి? వాటి నివారణకు రైతులు ఏం చేయాలంటారు? అంటే దోమలు ఏంటంటే కొద్దిగా ఈ పచ్చదోమ వచ్చేసి గ్రాసిస్టంట్ వైరస్ అనే తెగులును స్ప్రెడ్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మొక్క గిరసబారిపోయి కింద భూమికి అంతా కిందే ఉంటుంది, ఎత్తు పెరగదిగా గిరసబారిపోద్ది. అందుకనే ఈ వీటిని ఏంటంటే మనకు ఎసిఫేట్ కానీ, అదేవిధంగా కొరాజిన్ కానీ పిచికారీ చేస్తే ఈ దోమ కూడా కంట్రోల్ అయిపోతుంది. దీనికి ఏంటంటే ఎరువులను తక్కువ మోతాదు మేరకు వేసుకోవడం, అదేవిధంగా సిఫారసు చేసిన రసాయనాలనే వాడడం.
లేనిపోని రసాయనాలు అంటే ఏదైతే కొన్ని రసాయనాలు అవసరం లేని రసాయనాలు అంటే సింథటిక్ పైరెథ్రాయిడ్స్ కానీ, అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యన ఆర్గానిక్ మందులని అమ్ముతున్నాం అని చెప్పి ఇలాంటివి వాడడం వల్ల పైరెథ్రాయిడ్స్ కానీ, సింథటిక్స్ కానీ, ఈ ఆర్గానిక్స్ కానీ వాడడం వల్ల ఏంటంటే కొన్ని పురుగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా గమనించి ఏ పురుగు మందు ఏ కంపెనీ అనేది అబ్జర్వ్ చేసుకుని పిచికారీ చేసుకోవాలి. అప్పుడు చేస్తే కనుక ఈ దోమను కూడా నివారించు. ఈ తెగుళ్ల విషయానికి వస్తే ఈ విధమైనటువంటి చర్యలు అనేటువంటి చేపట్టాలన్నారు. అయితే ఈ అధిక దిగుబడి రావడానికి ఈ వరి పంట విధానంలో ఏమైనా కొత్త పద్ధతులు అనేటువంటి అందుబాటులోకి వచ్చాయా? వస్తే ఎటువంటి పద్ధతులు రైతులు వినియోగిస్తే మంచిదంటారు? రైతులకు కూలీల కొరత ఎక్కువగా ఉన్నది. దీనికి ఏంటంటే డైరెక్ట్ సీడింగ్, డ్రమ్ సీడింగ్ కానీ, డైరెక్ట్ సీడింగ్ కానీ, లేకుంటే వెదజల్లే పద్ధతి కానీ, ఏదైతే స్ప్రౌటెడ్ సీడ్ ని రెడీ చేసిన పొలంలో సమానంగా ఉన్న పొలంలో వెదజల్లుకోవడం అలా కానీ, లేకుంటే ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ మెథడ్ అని ఉన్నాయి. ఇదేంటంటే నీళ్ళని మనకు మెట్టకు ఏదంటే మొక్కజొన్నకి, జొన్నకి వీటికి ఎట్లా ఏ విధంగా నీళ్లు పెడతామో వారానికి ఒకసారి తడిలాగా ఈ విధంగా కూడా వరి పండించుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే నీళ్ళు ఆదా అవడం అవుతుంది మనకు, అదేవిధంగా కూలీల అవసరం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు డైరెక్ట్ విత్తనం నారు పోసి నారును పెంచి మళ్ళీ నారుని ప్రధాన పొలంలో నాటడం అనేది కూలీల సమస్య ఎక్కువగా ఉంది. కాబట్టి డైరెక్ట్ గా వెదజల్లే పద్ధతి కూడా ఉంది మనకు. దీనికి ఏంటంటే విత్తన మోతాదు కూడా మనకు సగానికి సగం తగ్గించుకోవచ్చు. 20 కిలోల దగ్గర 10-12 కిలోలు మనకి వేసుకుంటే ఒక ఎకరానికి వెదజల్లే పద్ధతిలో సరిపోతుంది. మనం మరి ఈ విధమైనటువంటి అధునాతన పద్ధతులు కూడా వాడితే బాగుంటుందని అంటారు. అయితే ఈ పద్ధతులే కాకుండా మనకు ఈ వరి పంట సాగు విధానంలో గనక చూసినట్లయితే కొన్ని రకాలు మన వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి కూడా కొంతమందికి రైతులకు అవైలబుల్ గా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఎటువంటి రకాలు మన వ్యవసాయ పరిశోధన స్థానంలో అవైలబుల్ గా ఉన్నాయి? అంటే రైతులు సన్న రకాలకు అయితే మన దగ్గర WGL 1246 అనే రకం సన్నగింజ రకం ఇది. అదే విధంగా WGL 962 ఇది కూడా సన్నగింజ రకం. 120 నుంచి 125 రోజులు లేదా 130 రోజుల పంట కలిగిన రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా దొడ్డు గింజ రకానికి అయితే WGL 915 135 రోజుల పంట కాలం దొడ్డు గింజ రకము. అదేవిధంగా WGL 1557 అది కూడా దొడ్డు గింజ రకం. అదేవిధంగా WGL 1355 ఇది దొడ్డు గింజ రకాలు. ఇవన్నీ 120-125 రోజుల పంట కాలం కలిగిన దొడ్డు గింజ రకాలు ఉన్నాయి. సన్న గింజ రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా మన పంట అంటే వరి పంట చేతికి రావడానికి ఎంత సమయం అనేటువంటిది పడుతుంది? ఎందుకంటే స్వల్పకాలిక రకాలు ఉన్నాయి, మధ్యకాలిక ఉన్నాయి, దీర్ఘకాలిక ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులలో ఈ రకాలు ఏదైతే బెస్ట్ అది పంట చేతికి రావడానికి ఎంత సమయం అనేటువంటిది పడుతుంది? అదే విధంగా పంట కోసేటువంటి విధానంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు? ఎందుకంటే వరి అనేది స్వపరాగ సంపర్క పంట. దీనిలో కల్తీలు జరిగే అవకాశం చాలా తక్కువ కాబట్టి రైతులు ప్రధాన పొలంలోనే కొద్దిగా గమనించుకోవాలి. వాళ్ళకి కావాల్సిన విత్తనానికి ఒక మడిని వదులుకొని కల్తీలు లేకుండా కేలీలు గానీ కల్తీలు బెరుకులు ఏరేసుకొని స్వయాన మనం ఇంటి వాళ్ళని వాటిని కోసుకొని సపరేట్ పంజా కొట్టుకొని సపరేట్ గా గోనె సంచులలో గాలి వెలుతురు సోకే సంచులలో నిల్వ ఉంచుకోవాలి. దానికంటే ముందు మనం విత్తనాలను అయితే ఏది విత్తనంగా సేకరిస్తున్నాం దానికి 12% తేమ వచ్చే వరకు నీడలో ఆరబెట్టి మనం విత్తనంగా నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే రైతులు ఇప్పుడైతే కోత అంటే సుమారు మనకు 125 రోజుల పంట కాలం 125-130 రోజుల పంట కాలం కలిగిన రకాలు 130 రోజులకు వచ్చేస్తాయి. అదేవిధంగా దీర్ఘకాలిక రకాలు కూడా మనకు 150 రోజులు 140 రోజుల పంట కాలం కలిగిన రకాలు ఆ 8 రోజుల్లో మనకు పంట కోతకు వస్తుంది. కోతకు ముందు ఏంటంటే రైతులు కొద్దిగా వారం ముందు నీళ్ళని తీసేయడం, అదేవిధంగా గింజ మనకు చొప్ప రంగులోకి 80% గింజలు మారినప్పుడు మనం కోతలు చేపట్టుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే 17 నుంచి 18, 19, 20 ఆ మధ్య తేమ ఉన్నప్పుడు రైతులు వరి పంట కోసుకుంటే మంచిది. వాటిని బాగా అంటే ఆరబెట్టి సుమారు 12 మనకు విత్తనంగా అయితే 12 నుంచి 13% తేమ వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. ఎక్కడైతే మీరు మార్కెట్లో అమ్ముకున్నాం అన్నప్పుడు 17-18% మాయిశ్చర్ ఉన్నా కానీ మనకు ఐకేపీ కేంద్రాల్లో బోనస్ రైతులకు బోనస్ వచ్చే సన్న వెరైటీ రకాలను కూడా 17% తేమ ఉన్నప్పుడు రైతుల నుంచి ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రొక్యూర్ చేసుకోవడం జరుగుతాం. అంటే ఈ విధంగా వారు మనం విక్రయించవచ్చు. అయితే ఈ పంట కోసిన తర్వాత నిల్వ ఉంచేటువంటి పద్ధతులు దాంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు అనేటువంటి రైతులు తీసుకుంటే మంచిదని అంటారు. అది ఏ విధంగా మా రైతుల కోసం విత్తనంగా తీసుకుంటామో దాన్ని మనకు బాగా తేమ ఆరబెట్టాలంటే 13% తేమ వచ్చే వరకు ఆరబెట్టుకోవడం ఒకటి. అదేవిధంగా వీలు ఉంటే గనక విత్తన శుద్ధి చేసుకొని అది విత్తనంగానే వాడతాం కాబట్టి దాన్ని తప్పకుండా కార్బన్ పొడి మందుతోటి అలా విత్తనంలో కలిపేసి గాలి వెలుతురు సోకే ప్రదేశాల్లో నిల్వహించుకోవడం ఒకటి. అదేవిధంగా ఎక్కడైతే మీరు స్టోర్ చేసుకుంటారో ఇంట్లో ప్లేస్ లేదని చెప్పి మిరపకాయ గింజల పక్కన మిరప స్టోర్ చేసుకునే దగ్గర, అదేవిధంగా రాసాయనిక మందులు ఎరువులు గానీ రసాయనిక మందులు గానీ నిల్వ చేసుకునే ప్లేస్ కు దగ్గర మాత్రం విత్తనంగా మనం తీసుకునే ధాన్యాన్ని విత్తనాన్ని మాత్రం నిల్వ ఉంచకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది హైగ్రోస్కోపిక్ నేచర్ అంటే నీటిని ఈజీగా అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంటుంది కాబట్టి తొందరగా నీటి మాయిశ్చర్ ని అబ్జర్వ్ చేసేసుకొని మొలక శాతం తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతులు తప్పకుండా పొడిగా ఉండే గాలి వెలుతురు ధారాళంగా సోకే రూమ్లలో గానీ, అదేవిధంగా తప్పకుండా గోనె సంచులనే ప్లాస్టిక్ సంచులు కాకుండా గన్నీ బ్యాగ్స్ గోనె సంచులలో గాలి వెలుతురు ఈజీగా అటు ఇటు మూవ్ అయ్యే సంచులలో వీటిని నిల్వ చేసుకుంటే మంచిది. మరి చివరగా ఈ వానాకాలం వరి పంట సాగు చేసేటువంటి రైతులకు అధిక దిగుబడి సాధించాలంటే మీరు ఇచ్చేటువంటి సలహా
గాని సూచన గాని ఏంటంటారు? రైతులు అధిక దిగుబడి సాధించాలంటే తప్పకుండా ఏదైతే అధీకృత సంస్థల నుంచి ధృవీకరించిన విత్తనాన్ని తీసుకోవాలి. తప్పనిసరిగా విత్తన రసీదు తప్పకుండా భద్రపరుచుకోవాలి, రసీదు తీసుకోవాలి. అధీకృత సంస్థల నుంచి ధృవీకరణ విత్తనాన్ని సేకరించుకోవాలి. అదేవిధంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా పొలంలో తప్పకుండా పచ్చిరొట్ట ఎరువులను ఇచ్చే జీలుగా గాని జనుము గాని ఇవి సాగు చేసుకోవాలి. అదేవిధంగా నీటిని సద్వినియోగం సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. నీరు ఎక్కువ నిల్వ ఉండడం కూడా ప్రాబ్లమే, బాగా ఎండబెట్టిన ప్రాబ్లమే. అందుకనే నీటిని సమర్థవంతంగా వినియోగించుకొని ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సిఫారసు చేసిన క్రిమి సంహారక మందులు గాని రసాయనిక ఎరువులు గాని సిఫారసు మేరకే తగిన సమయంలో తగిన మోతాదులో వేసుకుంటే గనక రైతులు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. లేని ఎడల ఖర్చులు ఎక్కువైపోయి ఎక్కువ నాటి వరకు ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మా కోసం వెచ్చించి మరి వరి పంటలో అధిక దిగుబడి సాధించాలంటే ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అనేటువంటి విషయాల పట్ల రైతులకు మా శ్రోతలకు పూర్తిగా అవగాహన కల్పించినందుకు గాను మీకు ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు వానాకాలం వరిలో చీడపీడల నివారణ ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. ఇంతటితో కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.